హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్. నేనైతే ఈ వీడియోలో పాలక్ చపాతీ ఎలా చేయాలో చూపిస్తాను. మా ఇంట్లో పండిన పాలకూరతోటి అయితే నేను ఈ పాలక్ చపాతీ అయితే చేశాను. ఫస్ట్ ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. తర్వాత పాలకూరను కూడా సన్నగా తరుక్కొని దాన్ని కూడా సాఫ్ట్గా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత క్వాంటిటీ గోధుమ పిండిని అయితే తీసుకొని దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని ఈ పేస్ట్ కూడా వేసేసి చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకోవడమే. ఇక్కడ ఈ పిండి కలిపేటప్పుడు అడిషనల్గా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటా చపాతీ ముద్దలాగా కలుపుకోవడమే. మీకు కావాలి అనుకుంటే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత దీన్ని అయితే ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. తర్వాత కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని చపాతీలాగా అయితే సాదుకోవాలి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉందని చెప్పేసి తినేస్తారు బాగా. దీనికి ఇంకా కాంబినేషన్గా కూడా ఏమీ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో అల్లము, చిల్లీ పేస్ట్ అన్నీ యాడ్ చేసాం కదా మనం. దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్ మీద 2 పక్కల పెనం పైన అయితే వేసుకొని కాల్చుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు బటర్ వద్దనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ ఈజీ పాలక్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఈ చపాతీలు మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టినా కానీ చాలా సాఫ్ట్గా అంతే ఉంటాయి, అస్సలు గట్టిపడవు.